ఇవాళ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అక్రమ మైనింగ్, సోమిరెడ్డిపై అసభ్యకర పోస్టుల కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నెల్లూరు ఎస్సీ/ఎస్టీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ 2 కేసుల్లో కాకాని రిమాండ్లో ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, ఇటు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో. ప్రత్యేకించి కూడా నిన్న ఏదైతే ఎస్సీ/ఎస్టీ సెల్ కి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ముందు వాదనలు జరగాల్సి ఉండగా ఎస్సీ/ఎస్టీ అదనపు జడ్జి ఆమె సెలవులో ఉండడంతో ఈ రోజు వాదనలు జరిపేందుకు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవబోతున్నాయి వాదనలు. అయితే ప్రత్యేకించి కూడా అక్రమ మైనింగ్ కు సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కేసుతో పాటు పేలుడు పదార్థ నిషేధ చట్టం సంబంధించినటువంటి కేసుపై ఈ రోజు విచారణ జరగనుంది. ఏదైతే 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇటు నిలుపుదల చేయడంతో ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్లో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఏదైతే 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కూడా 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో పోలీసులు కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి, ఎస్సీ/ఎస్టీ కేసుకు సంబంధించి పొదలకూరులో ఏదైతే A4 ముద్దాయిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత దాదాపు 60 క్వశ్చన్ల పాటు ఆయన్ని అక్రమ మైనింగ్ కేసు విషయంలో అడిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ కేసు విషయాల్లో ఆయన పెద్దగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ బెయిల్ పిటిషన్ ని మరికొంత కాలం కూడా రిమాండ్ లో ఉండాలని చెప్పి ఇటు 5వ అదనపు మెజిస్ట్రేట్ సిరిపి సుమ తీర్పు ఇవ్వడం జరిగింది. మరలా ఈ రోజు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు రోజారెడ్డి అయ్యుండొచ్చు, ఉమామహేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఆయన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేసినటువంటి కేసు పలుమార్లు కూడా వాదనలో చెబుతున్నప్పటికీ కూడా ఈ కేసు విషయానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో పాటు పూర్తి నివేదికను అయితే పోలీసులు అప్పచెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ తో పాటు మరొకటి మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి అసభ్యకర పోస్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా రిమాండ్ లో ఉన్నారు. మరి ఒకవైపు పోలీసులు దీన్ని కస్టడీ కావాలని చెప్పి మంగళగిరి పోలీసుల సిఐడి వాళ్ళు కూడా కస్టడీ అడిగేందుకు కూడా సముచిత చూసి పిటిషన్ దాఖలు చేస్తున్నారు. మరోవైపు గ్రావెల్ మాఫియాకు సంబంధించిన దానికి స్థితి విచారణ జరుగుతుంటే వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డిని మాకు విచారణ నిమిత్తం వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఒక కేసుకు సంబంధించి మరొక కేసుకు సంబంధించినటువంటి పోలీస్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్లు వేయడంతో ఒక్కసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళన దిగుతున్నారు. అక్రమంగా కేసు నమోదు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డిని పలుమార్లు కూడా ఈ ప్రాంతం నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి నెల్లూరుకి ఇలా తిప్పడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ సీనియర్ మాజీ మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ధ్వజమెత్తుతున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు అక్రమ మైనింగ్ కేసు విషయం సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ 10 నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. మరి ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై బెయిల్ వస్తుందా, లేకపోతే ఒకవేళ బెయిల్ వస్తే మరో కేసు పై రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీస్ కస్టడీ తీసుకోబోతున్నారని రైట్ నరేష్, థ్యాంక్ యూ.